వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడనుందా? కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆ ఎమ్మెల్యే తన రాజకీయ గురువు బాటలోనే అడుగులు వేయబోతున్నారా? పార్టీలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అసలు ఆయన మనసులో ఏముంది? విశాఖ జిల్లా అరకు వ్యాలీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారట. చాలా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కిడారి పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. కార్తీక మాసంలో ఓ శుభముహూర్తం చూసుకుని వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేస్తారని సమాచారం. తన రాజకీయ గురువు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో కలిసి సైకిల్ సవారీకి సిద్ధపడుతున్నారట. పార్టీని వీడటంపై సర్వేశ్వరరావు కానీ కొణతాల వర్గం కానీ ఎక్కడా బయటపడకపోయినా జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్న పార్టీ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేసిందని తెలుస్తోంది. రెండు 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్యంలో విజయపేరి మోగించింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి పాడేరు, అరకు స్థానాల్లో ఫ్యాన్ గిరగిరా తిరిగింది. ఓ దశలో తెగించి పార్టీ జెండా కట్టే నాయకుడే లేని పరిస్థితి టీడీపీది. విద్యావంతుడైన కిడారి సర్వేశ్వరరావు అప్పట్లో విశాఖ ఏజెన్సీలో కాంగ్రెస్ పార్టీకి చురుకైన కార్యకర్త. అన్నిటికీ మించి జిల్లా రాజకీయాల్లో ఓ వెలిగిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు శిష్యుడు. 2007లో వయస్సును ఒప్పించి కిడారి సర్వేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు కొణతాల. 2 ఏళ్లు ఎమ్మెల్సీగా పనిచేసిన కిడారి తర్వాత రామకృష్ణతో కలిసి వైసీపీ వైపు అడుగులు వేశారు. జిల్లా వ్యవహారాలను చక్కబెట్టేందుకు కొణతాలకు జగన్మోహన్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో విపరీతమైన పోటీని, వ్యతిరేకతను ఎదుర్కొని సైతం కొణతాల సూచించిన కిడారి సర్వేశ్వరరావుకే బీఫామ్ ఇచ్చారు జగన్. పార్టీ గాలిలో నెగ్గుకొచ్చిన సర్వేశ్వరరావు గెలిచిన కొన్నాళ్ల తర్వాత పార్టీకి దూరమవుతూ వచ్చారు. కొణతాల రామకృష్ణ సైతం పార్టీ నుంచి బయటికి వచ్చేయడంతో అరకు ఎమ్మెల్యే తటస్థంగా ఉంటున్నారు. కొణతాల ఏ పార్టీలో ఉంటే తనది అదే పార్టీ అని బాహాటంగానే చెబుతున్న కిడారి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయన అధికార పార్టీ కండువా కప్పుకుంటారని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఓ అడుగు ముందుకేసి ఈ నెల చివరి వారంలో ముహూర్తం కూడా ఖరారైందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. ఇందుకోసం జీవో నెంబర్ 97 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత బాక్సైట్ మైనింగ్ కోసం ఎంపిక చేసిన జర్రెల కొండలపైకి వెళ్లి వచ్చారు కిడారి. అని సొంత పార్టీ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు మాత్రం హాజరు కావడం లేదు. గిరిజనుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందని భయాందోళనలు వ్యక్తం అవుతున్న బాక్సైట్ పై అఖిలపక్షం బంద్ చేపట్టి విజయవంతం చేసింది. కానీ ఆ రోజు సర్వేశ్వరరావు మన్యంలో ఎక్కడా కనబడలేదు. పార్టీ బాక్సైట్ ఉద్యమం చేస్తుంటే కిడారి మాత్రం సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారు. 1 స్టేట్మెంట్లు మినహా ఆయన సీరియస్ గా ప్రభుత్వంపై పోరాడకపోవటం వదంతులకు బలం చేకూరుస్తోందంటున్నారు. ఈ పరిణామాలన్నీ భవిష్యత్తు రాజకీయ నిర్ణయానికి సంకేతాలేనన్నది వైసీపీ శ్రేణుల వాదన. కిడారి వ్యవహార శైలి ఎలా ఉన్నా చాలా కాలంగా కొణతాలను టీడీపీలోకి తీసుకురావాలని మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. గౌరవ సామాజిక వర్గానికి చెందిన కొణతాలకు విశాఖ నగరంతో పాటు గ్రామీణ జిల్లాల్లోనూ పట్టుంది. సౌమ్యుడైన నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. బాక్సైట్ పై ప్రభుత్వం తన పట్టు నెగ్గించుకోవాలంటే ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే సర్వేశ్వరరావు రావడం కలిసి వస్తుందన్న లెక్కలున్నాయట. కొణతాలతో కలిసి కిడారి పార్టీ మారటం ఖాయమైతే టీడీపీలో చేరతారా లేక జాతీయ పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అన్నది ఆసక్తికరం. ఆఫ్ ద రికార్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.